సంవత్సరం తీస్తున్నారు నారా లోకేష్ గారు. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం రాగానే, కూటమి ప్రభుత్వం రాగానే ముందు మెగా డిఎస్సి తీశారు. అలాగే టీచర్స్, పోలీసు వ్యవస్థ కూడా ఉద్యోగాలు తీశారు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం జాబ్ క్యాలెండర్. ఎలా చెప్పాలంటే ఇట్స్ ఓకే, నాట్స్ బెటర్ అన్ను వరస్ట్ అన్ను. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బెటర్, పర్లేదు, నో ఇష్యూ. ఈ జాబ్ క్యాలెండర్ తీయడం వల్ల యూత్ కి ఎటువంటి వాళ్ళకైతే ఇంతకు ముందు ఛాన్సెస్ ఐ థింక్ సో 70 to 60 ఉండేది. ఇప్పుడు అరౌండ్ 90 or 85 ప్లస్ అయింది. గుడ్. లైక్ అంటే గత ప్రభుత్వంలో చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఈ వాలంటరీ వ్యవస్థ ఒకటే తీశారు. ఇదే జాబ్ క్యాలెండర్ అని ప్రధానంగా చెప్పారు. ఎలాంటి ఇబ్బంది పడ్డారు? అదొకటైతే చాలా ఒక రకంగా కొంచెం కఠినంగానే ఉంది. కాకపోతే మెల్లిమెల్లిగా సర్దుకుంటుందని మేము అనుకుంటున్నాం. కానీ అది అవుతుందో లేదో దానికైతే గ్యారంటీ ఇవ్వాలని కోరుకుంటున్నాను అంతే. ఇప్పుడు నారా లోకేష్ గారు ముఖ్యంగా యూత్ ని దృష్టిలో పెట్టి ప్రతి సంవత్సరం ఈ జాబ్ క్యాలెండర్ తీయడం వల్ల ఎలా అనిపిస్తుంది? లోకేష్ గారు అయితే ఈజ్ ఆల్సో వెల్ ఎడ్యుకేటెడ్ మెంబర్ నవడేస్. సో తను కూడా ఏ డిసప్పాయింట్ చేయరని యూత్ కి నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఇలాగే ఇప్పుడు విశాఖపట్నంలో చూసినట్లయితే అనేక రకాల సంస్థలు వస్తున్నాయి. గూగుల్ డేటా సెంటర్ కానీ, కాగ్నిజెంట్, టీసీఎస్సీ, ఐటీ, ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా దాని గురించి అయితే వన్ వర్డ్ లో చెప్పాలంటే ఇట్స్ బికమింగ్ ద నెక్స్ట్ హైదరాబాద్ సిటీ, హైటెక్ సిటీ. అంతే అవ్వాలని ఫాస్ట్ గా కోరుకుంటున్నాను. ఎలా అనిపిస్తుంది అంటే ఇలాంటి ఐటీ కంపెనీలు కానీ, ఇలాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ రావడం, అన్ని ఐటీస్ కంపెనీస్ వచ్చి అన్ని ఇండస్ట్రియల్ మంచి మంచి కంపెనీస్ వస్తే మాత్రం నాకు తెలిసి డెఫినెట్లీ ఆఫ్టర్ 5 years విల్ బి ద గుడ్ స్టేజ్ విశాఖపట్నం. ఆ స్టేజ్ నుంచి మన ఇండియా ఒక్కటే కాదు, ప్రతి కంట్రీ మాట్లాడుకోవాలని కోరుకుంటున్నాను మన వైజాగ్ గురించి. సో గుడ్ నాకైతే అనిపించింది. బికాజ్ నేను ఐటీ సైడ్ లోనే చేస్తాను. సో నాకు తరపు నుంచి, నాకు ఏమన్నా గూగుల్ తరపు నుంచి ఏదైనా ఐ థింక్ సో అయితే ఒక నమ్మకం అయితే ఏర్పడింది. నాకైతే యూత్ కి అయితే అనిపించింది. మరి ఎందుకంటే మేము 90 to 80 ఈ మధ్యలో అంటే అనుభవిస్తున్నాం. ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగా గుడ్ అవుట్. థ్యాంక్ యూ. డిఎస్సి కానీ, పోలీస్ ఉద్యోగాలు కానీ ఇచ్చారు కూటమి ప్రభుత్వం రాగానే. డిఎస్సి జాబ్ క్యాలెండర్ మళ్ళీ ఇప్పుడు క్యాలెండర్ కూడా, జాబ్ క్యాలెండర్ కూడా ఓపెన్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? హ్యాపీగా ఉందండి. ఎందుకంటే నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది, అది దానికోసం ట్రై చేస్తున్నారు. బాగుంది, పర్లేదు సార్. ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు నారా లోకేష్ గారు. ఇస్తున్నారు. హ్యాపీగా ఉంది, బాగుంది, ఇస్తున్నారు. తొలి ప్రభుత్వం మీద ఇప్పుడు బాగుంది సార్. ఇప్పుడు గత ప్రభుత్వంలో చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఓన్లీ వాలంటీర్ ఉద్యోగాలు తప్ప ఇవ్వలేదు, చేయలేపారు. ఎలా అనిపిస్తుంది సార్? ఇప్పుడు హ్యాపీగా ఉందండి, ఇప్పుడు బాగుంది. ప్రజలు కూడా చక్కగా ఫీల్ అవుతున్నారు. ఇంకా మాకు వస్తుందని ఆశపడుతున్నారు, ఆశిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా బాగుంది సార్. ముఖ్యంగా నారా లోకేష్ గారు పనితీరు అనేది ఏ విధంగా ఉంది? బాగుంది. చంద్రబాబు నాయుడు గారు బాగుంది సార్. ఇప్పుడు అలాగే పోలవరం గానీ, తర్వాత అమరావతి గానీ చాలా స్పీడ్ గా డెవలప్మెంట్ అవుతుంది. దాని మీద మీ అభిప్రాయం? బాగుందండి. ఎందుకంటే 5 సంవత్సరాలు వాళ్ళు ఏమాత్రం చేయలేకపోయింది. ఇప్పుడు వీళ్ళు వచ్చి మీరు కూడా అందించిన పరిస్థితికి వచ్చారు. బాగుంది. ఎయిర్పోర్ట్ ఏంటి, ఏదేటి, రోడ్లేటి, ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఒకటైంది కాబట్టి ఇంకా పనులు బాగా అవుతున్నాయి. ఉద్యోగాల అవకాశాలు కూడా బాగా వస్తూ అవుతున్నాయి. నిరుద్యోగ సమస్య తగ్గిపోతుంది. నారా లోకేష్ గారు ఏదైతే హామీ ఇచ్చారో ఈ మెగా డిఎస్సి గానీ, తర్వాత పోలీసు ఉద్యోగాల అవసరం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు సెకండ్ టైం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఇది నా పిల్లలకే కాదు, నా పిల్లల లాంటి వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది. వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. నేను చదువుకున్న దానికి ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని సంతోషిస్తారు వాళ్ళు. ఇది ఈ వే ఆఫ్ గోయింగ్ బాగుంది సార్. ఇప్పుడు నారా లోకేష్ గారు ఏదైతే హామీ ఇచ్చారో ఇది టైంకి ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తున్నారు. టైంకే అవుతుంది. అట్లాగే లెక్క ఒకదాని తర్వాత ఒకటి. మొన్న డిఎస్సి అయిపోయిన తర్వాత అది కంప్లీషన్ అయిపోయిన తర్వాత చేయడం అనేది మంచిదే. ఒకటి మధ్యలో పెట్టేసి ఇంకోటి వెళ్లకుండా, కంప్లీట్ చేయకుండా ఇంకో దానికి వెళ్లకుండా కరెక్ట్గా కంప్లీట్ అయిన తర్వాత ఇంకోటికి వెళ్తున్నారు. బాగుంది సార్. ఇప్పుడు ప్రీవియస్ లో చూసినట్లయితే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఓన్లీ వాలంటీర్ వ్యవస్థ తీశారు. ఎలాంటి ఇబ్బందులు పడ్డారు సార్ ఇప్పుడు గతంలో? మరి పాపం చదువుకున్న వాళ్ళు అందరూ కూడా ఏదో ఒక ఈ స్విగ్గీయో లేకపోతే చిన్న చిన్న ఇంత చదువుకొని కూడా ఇంజనీరింగ్ చేసి కూడా చిన్న చిన్న ఉద్యోగాలు, లేకపోతే ఎవరి దగ్గర కాంట్రాక్ట్ దగ్గర చేయడం, మన రియల్ ఎస్టేట్లో పేపర్లో పెట్టిన వాళ్ళు చూస్తేనే మనకి బాధ అనిపిస్తుంటుంది. అలాగా చేయడం చేస్తున్నారు. అలా కాకుండా వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉందన్న ధైర్యం ఉంటుంది. చదువుకున్నందుకు ఒక
ఫుల్ఫిల్ వచ్చిందని ఆ సంతోషం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ ఏపీఎస్సి ఆ గ్రూప్ 1 ఎగ్జామ్ లో కూడా చాలా క్రైమ్ చేశారు సార్. అంటే సెక్యూరిటీ గార్డులతో రాయించి చాలా క్రైమ్ చేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అది ప్రూఫ్స్ తోటి బయట పెడితే బాగుంటుంది. మనం 10 మంది 10 రకాలు చెప్తారు. నేను ఆ విధంగా చెప్పకూడదు. నేను ఇంత వయసు ఉండే అది జరిగిందో లేదో అనేది ప్రూఫ్స్ తోటి మనం పెట్టి దాన్ని తీసి ఒక ఆర్డర్లోని మామూలుగా పనిష్మెంట్ లాగా ఇంతకుముందు అలాంటివి జరగకుండా చేసుకుంటే బాగుంటుంది. సార్ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది నారా లోకేష్ గారు? ఇప్పుడు బాగుందండి, చాలా బాగుంది. బాగా గవర్నమెంట్ బాగానే వెళ్తుంది. అది కనీసం ఒక మా ఎక్స్ సీఎం అండి ఈ మెగా డిఎస్సి కానీ ఏపీఎస్సి కానీ తేడా తెలియకుండా మాట్లాడుతున్నాడు, రెండు ఒకటే అని అంటున్నాడు. మరి ఆయనకి మాట్లాడడానికి సబ్జెక్ట్ ఏం లేదు. ఏదో సబ్జెక్ట్ మీద గట్టిగా మనం అనాలి. ఇప్పుడు తెలియని జనం ఏమనుకుంటారు, అదే అతను చెప్పిందే నిజం అనుకుంటారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తుంటే నిజమే అనుకుంటారు మనుషులు. ఏదో ఇందులో ఏదో ఉండబట్టి అతను మాట్లాడుతున్నాడు అనుకుంటారు. అదే కానీ ప్రూఫ్ తో పాటు బయటపడిపోతే అతనికే షేమ్ అవుతుంది. అతని యొక్క రియాలిటీ పోతుంది. కూటమి ప్రభుత్వం రాగానే జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేసింది. డిఎస్సి కానీ పోలీసు ఉద్యోగాలు కానీ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కూడా జాబ్ క్యాలెండర్ మళ్ళీ రిలీజ్ చేస్తుంది. ఎలా అనిపిస్తుంది సార్? చాలా మంచిదండి. యువతకి అందరికీ జాబ్స్ వస్తే మంచిది కదా. కుటుంబ ప్రభుత్వం బాగానే ఇచ్చేస్తుంది. సరే, ఎలా ఇప్పుడు ఏదైతే హామీ ఇచ్చారో నారా లోకేష్ గారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు, ఎలా ఉంటుందంట? చాలా బాగుంటుంది అంటున్నాం కదండి. కంటిన్యూ ఇచ్చేస్తే జాబ్స్ అవి బాగా వస్తాయి, యూత్కి బాగా. గత ప్రభుత్వంలో మరి బాగా చేశారు కదా, డిలే చేశారు మరి వాళ్ళని చేత కారణం. కానీ జగన్మోహన్ రెడ్డి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి ఓన్లీ ఈ వాలంటీర్ వ్యవస్థ ఒకటే పెట్టారు. అదేలేండి, అది కరెక్టే. మరి వాలంటీర్ వ్యవస్థ ఒకటే అని చెప్పి మిగిలిన అసలు ఏది రిక్రూట్మెంట్ లేదు కదా సార్. నార్మల్ యూత్ మరి వాళ్ళకి ఏజ్ అయిపోతుంది కూడా. నెక్స్ట్ మరి ఆ పీరియడ్ లో ఏజ్ దాటిపోయే వాళ్ళు అందరూ పాపం ఇదే అవుతారు కదండి. సార్ ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది సార్? ఇప్పుడు విశాఖపట్నంలో కానీ టోటల్ ఆంధ్ర చూస్తే అనేక రకాల కంపెనీలు కానీ వ్యవస్థ కానీ వస్తుంది, ఎలా అనిపిస్తుంది? వస్తే బాగానే ఉంటాయండి, పెట్టుబడులు అయ్యి వస్తున్నాయి. కానీ మరి ఎంతవరకు ఇది అవుతాయి చూడాలి కదండి. అనౌన్స్మెంట్ అయినా కార్యరూపం ఏం తెలుస్తాయా? కార్యరూపం తెలిస్తే మంచిదేనండి. సార్ ఇప్పుడు ఈ ప్రతి సంవత్సరం ఈ జాబ్ క్యాలెండర్ రావడం వల్ల ఎలా ఉంటుంది ఇక్కడ నిరుద్యోగం? ఉద్యోగం బాగా తగ్గుతుంది కదండి. బాగా జాబ్స్ అయ్యి వస్తాయి. ఏ క్యాడర్ వాళ్ళకి ఆ క్యాడర్ వస్తే అందరికి బాగానే వస్తుందండి. బాగానే ఉంటుంది. టోటల్ గా అయితే ఒక నమ్మకం అయితే ఏర్పడింది. బాగానండి, బాగా ఏర్పడింది. ప్రభుత్వం మీద పర్వాలేదండి. కాకపోతే అప్పులు ఎక్కువ అవుతున్నాయి ప్రభుత్వానికి అంతే. ఇప్పుడు అమరావతి పోలవరం కూడా చాలా అవుతుందండి, బ్రహ్మాండంగా అవుతున్నాయి, బాగానే అవుతున్నాయి. కానీ ఏదన్నా ప్రజల మీద భారం కదండి. అప్పులు తెచ్చినా మన ప్రజల మీద భారం కదా. పొద్దున మనకే కదా, ఏమన్నా రేట్లు పెంచినా ఏమన్నా ట్యాక్స్లు అయినా మనకే ఇబ్బంది. బాగుపడుతుంది కాబట్టి పర్వాలేదండి. ఏమీ లేకుండా అప్పులు అంటే ఇబ్బందే కదండి. జగన్మోహన్ రెడ్డి అంటే ఓన్లీ క్రెడిట్స్, ఇదే ఓన్లీ సంక్షేమ పథకాలు చూసారు తప్ప రెండోది ఏం చూడలేదు. యూత్ గురించి అవునండి, ఇండస్ట్రీస్ గురించి ఏమీ అసలు చేయలేదు కదండి అతను. దానివల్లే పాపం గవర్నమెంట్ కూడా పోయింది. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సార్? ఇప్పుడు బాగానే ఉందండి, అన్ని విధాలు బాగానే. ఇంకా చూడాలి కదండి, 2.5 years ఉంది. ఉంటా అండి. ఉద్యోగం ఇప్పుడు ఏమొచ్చి సెకండ్ జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తుంది, ఎలా అనిపిస్తుంది మీకు? నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే చాలా మంచిదే. ఆబ్వియస్లీ ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది. సో రీసెంట్గా నాకు తెలిసి ఒక 3 days బ్యాక్ అనుకుంటే అనౌన్స్మెంట్ చేశారు కొత్తది, డిఎస్సి గ్రూప్ 2 గ్రూప్ 3. సో అదైతే చాలా మంచి విషయం అండి. ఎంప్లాయ్మెంట్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం పీపుల్ కూడా నోటిఫికేషన్ రిలీజ్ అవుతున్న కొద్ది మోటివేటివ్గా అనిపిస్తుంది. దానికోసం యంగర్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వర్క్ చేసి వాళ్ళ టార్గెట్స్ని హిట్ చేయగలిగే ఛాన్సెస్ ఉంటాయని నేను చాలా బలంగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా యూత్ కి ఇలా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవడం వల్ల యూత్ ఎలా ఫీల్ అవుతుంది? డెఫినెట్లీ రావాలండి. వస్తే ఆబ్వియస్లీ వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాయి. ఒకటి మిస్ అయినా కూడా నెక్స్ట్ టైం ఇది మిస్ అయ్యాను, నెక్స్ట్ టైం మళ్ళీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతుంది, దాన్ని నేను మళ్ళీ క్రాక్ చేయాలనే పట్టుదల వాళ్ళ ఖచ్చితంగా పెరుగుతుంది అని చెప్పేసి నేను చాలా బలంగా నమ్ముతున్నాను. ఇంక్లూడ్ నేను కూడా సేమ్ అదే ఫీల్ అవుతా. ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ వచ్చింది, బై ఛాన్స్ మిస్టేక్ జరిగి నేను హిట్ చేయలేకపోయాను. సో నెక్స్ట్ నాకు ఆ హోప్ ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రిలీజ్ చేస్తారు, దాన్ని నేను హిట్ చేయాలనే ఒపీనియన్ నాలో బిల్డ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ప్రీవియస్ గవర్నమెంట్ లో చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ చెప్పి ఓన్లీ వాలంటరీ ఉద్యోగాలే పెట్టారు. గతంలో ఎలాంటి ఇబ్బంది పడ్డారు ఈ ఉద్యోగాలు? హానెస్ట్లీ ఇది అందరూ కూడా చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారండి. అందులో మా కజిన్ కూడా ఉన్నారు. ఆయన కూడా జాబ్ నోటిఫికేషన్ ఏదైనా రిలీజ్ అవుతుంది అని చెప్పేసి చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఆ టైంలో రాకపోవటం, చాలా లిమిటెడ్ లో ఈ వాలంటరీ ఇవే రావడం, అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే ఖచ్చితంగా జరిగింది.
సో కొన్ని టైమ్స్ లో కొన్ని జరుగుతాయి, దాన్ని మనం ఏం చేయలేం కాబట్టి ఉన్న ఆపర్చునిటీస్ ని మనం ఎలా వాడుకోవాలనే దాని మీద ఫోకస్ చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఏపీఎస్సి గ్రూప్ 1 ఉద్యోగాల అవస్థలు కూడా రావడం వల్ల ఎలా అనిపిస్తుంది? డెఫినెట్లీ అండి, చాలా మంచి ఛాన్స్ అని నేను అనుకుంటున్నాను. సో మంచి పొజిషన్స్ ని మనం క్రాక్ చేయగలం. సో చూడాలి, అది డిపెండ్స్ ఆన్ ద పీపుల్, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతున్న దాని మీదే ఉంటుంది కదా. సో నారా లోకేష్ గారు వర్క్ అనేది ఎలా ఏ విధంగా ఉంది, ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ గా, ఐటీ మినిస్టర్ గా ఎలా అనిపిస్తుంది? నా సైడ్ నుంచి అయితే నేను గుడ్ స్కోరే ఇస్తాను కంప్లీట్లీ. అంటే బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పలేను కానీ, సో ఓవరాల్ గా బాగుంది. కంపారిటివ్లీ ప్రీవియస్ గవర్నమెంట్ తో పోలిస్తే ఫార్ బెటర్, చాలా బాగుంది. ఇంకొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా తీసుకొస్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అయితే ఒక నమ్మకం అయితే ఏర్పడింది అంటారా మీకు? ఖచ్చితంగా బిల్డ్ అవుతుందండి. అంటే 100% నమ్మకం ఏర్పడింది. ఇది మంచి గవర్నమెంట్ అని ఖచ్చితంగా చెప్పకపోయినా తెలియదు కానీ, ఒక నమ్మకం, ఒక పాజిటివ్ సైన్ అయితే పీపుల్స్ లో కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. Excellent.